తమిళనాట టీవీకే పార్టీ అనూహ్య విజయం తర్వాత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై. సో ఈ నేపథ్యంలో తమిళనాట టీవీకే పార్టీ విజయానికి కారణం ఏంటి, తమిళనాట విజయ్ పార్టీ సాధించినటువంటి విజయం వెనుక దోహదం చేసినటువంటి అంశాలేంటి, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేత సందీప్ గారు. నమస్తే సందీప్ గారు. నమస్కారం అండి. సందీప్ గారు, ఎలా చూడాలి? మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది తమిళనాడు ఎన్నికల్లో, ఎవరు ఊహించలేదు. డిఎంకే, ఏడిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల కూటమిలను కూడా ఎదుర్కొని అనూహ్య విజయం సాధించడమే కాకుండా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ విజయసాయి గారికి గౌరవ నమస్కారాలు తెలియజేస్తూ, విజయసాయి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి, యువతకి, మరి ముఖ్యంగా అన్ని వర్గాల వారిని ఏకం చేస్తూ తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోనే రణరంగంలోకి దిగడం జరిగింది. అన్ని మిగతా పార్టీలలాగా అక్కడ ఉన్న అన్నా డిఎంకే లాగా అవినీతి చేస్తూ, అక్కడ కుటుంబ రాజకీయాలు చేస్తూ, ఇలా చేస్తూ అక్కడ సామాన్యులు ప్రోత్సహించుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని తమిళనాడు భ్రష్టు పట్టించిన సందర్భంలో విజయ్ గారు ఒక ఆశాకిరణంలా తమిళనాడు ప్రజలకి కనపడడం జరిగింది. విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ప్రతి ఏ సందర్భంలో ఏ మీటింగ్ పెట్టినా మీరు చూశారు, లక్షల్లో జనాలు వచ్చారు. ఇండియాలోనే ఎక్కడ రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో వచ్చినట్లున్నారు, తర్వాత విజయ్ గారికి ఆ జనాలు వచ్చారు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రజలు సంపూర్ణ మద్దతు విజయ్ గారికి తెలిపారు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన తీసుకున్న స్టాండ్, ఫస్ట్ విల్లుపురంలో నా రాజకీయ శత్రువు డిఎంకే, నా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, నేను సింగల్ గానే పోటీ చేస్తాను, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, ఈ విజయ్ మీకోసం పనిచేస్తానని చెప్పి ఏ స్లోగన్ ఇచ్చాడో ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి నిన్న రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆ స్లోగన్ మీద నిలబడ్డాడు. కాబట్టి తమిళ ప్రజలు విశ్వసించారు, భారీ మెజారిటీ ఇచ్చారు. ముఖ్యంగా అందులో జంజీ యువత కూడా విజయసాయి లాంటి నాయకత్వాన్ని బలంగా కోరుకుందని కూడా ఈ ఎన్నికతో తేలిపోయింది. ఎందుకంటే స్టాలిన్ లాంటి వ్యక్తి కూడా ఓడిపోయాడు, పళనిస్వామి కూడా ఎడ్జ్ లో దగ్గరలో వచ్చి గెలిచాడు, అంతేగాని ఆ పార్టీ కూడా మొత్తం తగ్గిపోయింది. తమిళనాడులో అన్ని వర్గాలు కూడా మాకు మద్దతు ఇచ్చి ఓట్లు వేశారు. కాబట్టి విజయ్ గారికి ఈ వీర విజయం వచ్చినప్పుడు మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ తమిళనాడులో విజయానికి దారి తీసినటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా అంశాలు అనే కంటే ఆయన అనుసరించినటువంటి విధానాలు ఏంటి? ముఖ్యంగా ఎప్పుడు కూడా తమిళనాడులో డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఫ్రీ అని చెప్తాయి, కానీ అన్ని కూడా డూప్లికేట్ హామీలు ఇస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఎలక్షన్స్ కి వాళ్ళతో ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళని మబ్బపెట్టి పక్కలకి వేసేవాళ్ళు. విజయ్ గారు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి తెలుగు మూలాలున్న తమిళనాడు పుట్టి పెరిగి తమిళనాడు మొత్తం దాన్ని ఏమంటారు మొత్తం జల్లెడ పట్టిన ఒక ఆర్థిక నిపుణుడు జాన్ ఆరోగ్యస్వామి గారి సలహాలతో ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేసి ఖచ్చితంగా మహిళలకి, యువతకి, అన్ని వర్గాలకి కూడా ఉపయోగపడే విధంగా, మరీ ముఖ్యంగా రైతులకు కూడా 5 ఎకరాల లోపు వాళ్ళకి రుణమాఫీ, 5 ఎకరాల పైన వాళ్ళకి 1.5% రుణమాఫీ అని చెప్పి ప్రకటించి చేసే హామీల్ని ఏవైతే రేపొద్దున గవర్నమెంట్ వస్తే చేస్తామో అవి మాత్రమే చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా క్షుణ్ణంగా ప్రజలు ఆయన విశ్వసించారు, ఆయన హామీల్ని విశ్వసించారు. కాబట్టి ప్రజలు ఆయనకి ఓట్లు వేశారు. అంతేకాకుండా రాజకీయ పరంగా వస్తే విజయ్ గారు ఫస్ట్ నుంచి కూడా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోని కూడా ముందే చెప్పేశారు. అలానే బీజేపీతో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, నా పార్టీ ఉన్నంత వరకు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పారు. కాబట్టే తమిళనాడులో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తమిళనాడులో ఉన్న బీజేపీ వ్యతిరేక ఓటు కూడా రెండు విజయ్ గారికి గంపగుత్తగా వచ్చి పడ్డాయి. అందులో భాగంగా జంజీ యువత పూర్తి సపోర్ట్ చేయడంతోనే విజయ్ గారు ఎక్కడ కూడా ఎవరికి లొంగకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. సినిమా ఆపారు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు, ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇచ్చిన స్టాండ్ కోసం ప్రజలకి ఎప్పుడైతే ఫస్ట్ మీటింగ్ లో నేను సింగిల్ గా వస్తానని చెప్పారు, అదే స్టాండ్ మీద నిలబడ్డారు. ఎంతో మంది ట్రోల్ చేశారు విజయ్ గారిని, ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. ఆల్మోస్ట్ మీకు చెప్పాలి, ఈ రోజు మీకు మీ అందరికి కృతజ్ఞత తెలుపుతున్నాను, నన్ను ఎవరైతే లైవ్ లోకి తీసుకుంటున్నారో ఆ ఛానల్స్ కి. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము నరకం చూసాం. విజయ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని వర్గాల మీడియాలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా పెట్టారు. నా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ మీడియా మా నాయకుడి గురించి చాలా దారుణంగా రాసింది అవన్నీ నేను చూపించబోతున్నాను. విజయ్ గారిని కొట్టేశారు, విజయ్ గారిని తరిమేశారు, విజయ్ గారు పారిపోయారు, విజయ్ గారు రాజకీయాలకు రారు, విజయ్ గారు అమ్ముడు పోయారు, చాలా కొన్ని ఎన్డీఏ మరి ముఖ్యంగా ఎన్డీఏ అనుకూలంగా ఉన్న మీడియాలు రాశారు. ఈ రోజు మా నాయకుడికి విజయం వచ్చేసరికి వెంటనే విజయ్ కింగ్ మేకర్, విజయ్ కింగ్, విజయ్ సీఎం అని చెప్తున్నారు. సరే, ఇప్పటికైనా మీరు గుర్తించారు కదా మా 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 నాయకుడి యొక్క కెపాసిటీ అని కూడా మేము ఈరోజు మీ పూర్వకంగా మీడియా కూడా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కాబట్టి తక్కువ అంచనా వేయద్దని కూడా చెప్తున్నాం. అయితే ఇక్కడ విజయ్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు మీరు? గతంలో విజయం సాధించారని చెప్పి గతంలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? విజయ్ గారు విజయం సాధించారని ఎక్స్పెక్ట్ చేశారంటే చాలా మంది సర్వేలు కూడా లాస్ట్ వరకు కూడా ఎవ్వరు కూడా చెప్పలేదు. ఒక ఇండియా టుడే సర్వే మాత్రం ప్రస్తుతం చెప్పింది. కానీ నేను తెలుగు వాడిని, నేను ఆంధ్రాలో విజయ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీని ఫాలో అవుతూ ఆ పార్టీకి ఫస్ట్ స్థానభూతి పరుడుగా, తర్వాత నేను ఆ పార్టీకి నాయకుడిగా, ఆ పార్టీకి పనిచేసే అభ్యర్థిగా నేను ఆ లెవెల్కి వెళ్ళాను. కాబట్టి నేను తెలుగులో కూడా మొత్తం నాకు కూడా అభిమానం ఉంటది. ఎందుకంటే నేను తమిళనాడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు కూడా నా నాయకుడిని తెలుగులో రావాలని న్యూస్ ఉంటది. అందులో భాగంగా నేను రోజు పేపర్స్ సెర్చ్ చేసేవాడిని. అందులో భాగంగా ఒక సంవత్సరం క్రితమే సాక్షి న్యూస్ పేపర్ 105 సీట్లు వస్తుందని రాసింది. ఆ రోజు నేను అనుకున్నాను, ఏంటి సాక్షి పేపర్ 105 సీట్లు రాయడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే సాక్షి లాంటి పేపర్ అనేది ఊరినైతే రాయదు కదా, ప్రచురించదు కదా. ఆ రోజే అనిపించింది విజయ్ గారు ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడని. ఫస్ట్ మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ కూడా చూపించాను. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. 2025లో సాక్షి తమిళనాడు ఎడిషన్, ఎందుకంటే మీ అందరికి ఆంధ్ర ఎడిషన్ వస్తుంది, కానీ తమిళనాడులో తెలుగు ఎడిషన్ ఉంటది. అందులో విజయ్ గారికి 105 సీట్లు రాబోతున్నాయని ఒక సంవత్సరం క్రితమే చెప్పిన ఏకైక ఛానల్ న్యూస్ కూడా సాక్షి న్యూసే. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ న్యూస్ వచ్చిందండి. ఓకే, డేట్ ఎప్పుడండి అది? 13వ తేదీ 5వ నెల 2025, చెన్నై, 7వ పేజీ. లాస్ట్ ఇయర్ మే 13వ తేదీ. అంటే కరెక్ట్ 1 year బ్యాకే సాక్షి చెప్పిందండి 105 సీట్లు వస్తుందని. బహుశా సాక్షి వాళ్ళు కూడా మర్చిపోయి గుర్తు చేశాను నిన్న. ఫస్ట్ పేరా ఒకసారి చదివి అనిపించండి కొద్దిగా. ఫస్ట్ 4 లైన్స్, 4-5 లైన్స్, ఎక్కువ కాదు. తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికల్లో 105 సీట్లు గెలుపు ఖాయం అన్నది సర్వేలో వెలుగు వచ్చేసింది. వీటిని 3 నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలని సోమవారం బయటపడ్డాయని కూడా సాక్షి పేపర్ బయటపడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళ వెట్రికలం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలకు దూరంగా అన్నారు. ఆ తర్వాత క్రమం పార్టీ మొత్తం రాశారండి, మొత్తం ఉంది ఇంకా దీని గురించి అంతా ఎన్ని సీట్ల వరకు వచ్చాయని రాశారు. 34.55 రాశారండి. 34.55 అటు ఇటు రావచ్చని కూడా రాశారు. ఓకే, వెరీ నైస్, నైస్ ప్రెడిక్షన్. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు విజయ్ గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం అనేది మహిళా ఓటర్లు అనేది అందరికీ తెలుసు. అది కూడా సాక్షి ఇది పార్టీ పెట్టిన 4 నెలల్లోనే చెప్పేసింది, 5-6 నెలల్లో చెప్పేసింది. 2024లోనా ఇది? 2024లో. ఓకే, అంటే ఇవన్నీ కూడా విజయ్ సార్కి మేము పంపించడం జరిగింది. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి నిన్న ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా ప్రతిదీ కూడా నేను ఎవ్రీడే పార్టీ ఆఫీస్ పంపిస్తాను, తెలుగులో ఏ న్యూస్ వచ్చింది అనేది. ఈ సాక్షిలో సాక్షి 1 year బ్యాక్ ప్రెడిక్ట్ చేసిన విషయాన్ని ఆయన తెలుసుకుని ఏం చెప్పారు? ఆయన రియాక్షన్ ఎలా ఉంది? అది సార్కు, అంటే ఎవ్రీడే మేము ఇక్కడ నుంచి పంపిస్తాం తెలుగు న్యూస్ అనేది. సార్కి అది ఉంది కాబట్టే కదా. మీరు బాగా ఆలోచించండి, దీనికి చాలా మూలాలు ఉన్నాయి. చాలా మంది నేను ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం కొంచెం పడింది అనేసరికి చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారని నాకు చాలా మంది చెప్పారు. బట్ ఏంటంటే చాలా మంది తెలుసుకోవాల్సింటే, ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, అవునా కదండి? ఇప్పుడు ఆంధ్రాలో తెలుగులో పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉత్తర భారతదేశంలో పుట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఇక్కడ పుట్టిన వాళ్ళు తెలుగులో ఆంధ్ర తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉన్న నార్త్ ఇండియా పార్టీ అయినా బీజేపీలో ఉండొచ్చు. మేము తమిళనాడు పార్టీలో ఎందుకు ఉండకూడదు? మా నైబరింగ్ స్టేట్, మాకు అభిమానించే నాయకుడు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వల్ల కొంచెం ప్రభావం వచ్చిందని చెప్పడానికి చాలా మంది ట్రోల్ చేస్తున్నారని నాకు చెప్పారు. మేము దానికి భయపడము, ఎందుకంటే యాక్చువల్లీ తమిళనాడు ఎన్నికల్లో టీవీకి పార్టీ విజయం వెనుక
వైఎస్ జగన్ ప్రభావం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత ఇందులో ఏమైనా వాస్తవం ఉందా లేదా అసలు కరెక్ట్ గా మీరు చెప్పండి టీవీకే పార్టీ నాయకుడిగా? ఎస్, ఎందుకంటే నేను ఒక టీవీకే పార్టీ నాయకుడిగానే కాకుండా అక్కడ తెలుగు జిల్లాలలో నేను ఒక క్యాంపెయిన్ తెలుగు ఏరియాలలో నేను ప్రచారం చేశాను. వాస్తవానికి ఏంటంటే ఆ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏ ఆర్ సెక్యులర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా వచ్చి అక్కడ ఎన్డీఏని గెలిపించమన్నాడంటే విజయ్ గారి పార్టీ ఓడిపోవనే కదా. అవును. ఎన్డీఏని గెలిపించండి విజయ్ని ఓడగొట్టనే మీనింగ్. ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా అదే మీనింగ్. సరే, ఆయన గురించి మాకు అనవసరం. ఇక్కడ ఏంటి, మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు, టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పబ్లిక్ లో ఆయన చూపించాడు తిరువల్లూరు జిల్లాలో. మా నాయకుడికి అవగాహన ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉంటుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి, అది మాకు తెలుసు, బయటలో తెలియదు కదా. మాకు తెలుసు ఆయనకి జగన్ గారికి ఎంత సత్సంబంధం ఉన్నది. మా పార్టీ నాయకులు తెలుసు కానీ వేరే పార్టీ నాయకులు ఎలా తెలుస్తుంది, అది చాలా మంది తెలుసుకోవాలి. నేను చెప్పే డేటా ఏంటంటే, తమిళనాడులో ఉన్న ఆంధ్రప్రదేశ్ బార్డర్ జిల్లాలలో 8 నియోజకవర్గాలు మనం బార్డర్ పంచుకుంటాం. అక్కడ 8 టీవీకే పార్టీ గెలిచింది. ఆ నియోజకవర్గాలు ఏంటి, కెన్ యూ రీడ్ అవుట్? హొసూరు, వచ్చేసి మన కాట్పాడి, రాణిపేట, గుమ్మడిపూండి, వచ్చేసి మన తిరుపత్తూరు ఒక ఓటుతో గెలిచింది. తిరుపతిలో ఒక ఓటుతో గెలిచింది. ఇంకా 2 కాన్స్టిట్యున్సీలు ఏమో ఉన్నాయి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. మొత్తం 8 కాన్స్టిట్యున్సీలు గెలిచాం బార్డర్ లో. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తమిళనాడులో 234 స్థానాల్లో మా పార్టీ 108 సీట్లు గెలిచింది. కానీ మా పార్టీ 108లో 50 సీట్లు ఉత్తర తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ ని పంచుకునే జిల్లాలు ఉన్నాయి. కృష్ణగిరి జిల్లా, వేర్లూరు జిల్లా, తిరుపత్తూరు జిల్లా, రాణిపేట జిల్లా, మన తిరువల్లూరు జిల్లా ప్లస్ గ్రేటర్ చెన్నై. ఈ 6 జిల్లాల్ని నార్థరన్ తమిళనాడు అంటారు. ఈ 6 జిల్లాల్లోనే టీవీకే పార్టీకి 50 సీట్లు వచ్చాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రభావం ఉందో లేదో మా నాయకుడికి తెలుస్తుంది, కానీ బయట వేరే పార్టీలకు ఎలా తెలుస్తుంది? అవును. ఇప్పుడు నిజంగా అంటే మమ్మల్ని ఎవరో అంటున్నారని మేము చెప్తున్నాం, ఎందుకంటే చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా పార్టీకి మద్దతు తెలిపింటే మేము ఖచ్చితంగా ఆయన కూడా కృతజ్ఞతలు తెలిపేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ క్యాడరు వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు తెలిపారు కాబట్టి మా నాయకుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించారు. ఖచ్చితంగా బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో, బార్డర్ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, పార్టీ యొక్క సానుభూతి పరులు కూడా టీవీకే పార్టీ మీద అభిమానంతో, విజయ్ గారి మీద అభిమానంతో వాళ్ళు చూపించారు. దాని ప్రభావం వచ్చింది. దానివల్ల ఎడ్జ్లోనే గెలిచాం కాబట్టి ఆ ప్రభావం ఉందని మేము నమ్ముతున్నాం, మా పార్టీ హైకమాండ్ కూడా నమ్ముతుంది. ఆ నమ్ముతుందా లేదని మా పార్టీ హైకమాండ్ తెలుస్తుంది, కానీ బయట ఎక్కడో ఆంధ్రాలో ఉన్న వేరే పార్టీ వాళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ వైఎస్ జగన్ అభిమానులు లేదా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే తెలుగు ప్రజల్లో అక్కడ ఉన్నారో బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో, వీళ్ళందరూ ఖచ్చితంగా టీవీకే పార్టీకి, ముఖ్యంగా వైఎస్ జగన్ చూసే విజయ్ని మద్దతు ఇచ్చారంటారా? 100%. అక్కడ మీకు అనేది స్పష్టంగా చెప్తున్నా. ఎలక్షన్ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపించారంటే ఊరికే చూపించారు కదా అని చెప్తున్నాం మేము. ఆయన మీద అభిమానం ఉంది, ఆయన అక్కడ ప్రభావితం చేయగల నాయకుడు అని మాకు తెలుసు. ఎందుకంటే ఎలక్షన్స్ లో ప్రతిదీ ఓటు కోసమే, సీటు కోసమే మనం వ్యూహాలు వేస్తాం. ఆ వేసిన భాగంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంత ప్రేమగా వచ్చాయని మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను, విజయ్ గారి ఫోటో గారు చూపించినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు కూడా అంతే రియాక్షన్స్ తో ఆ అభిమానం చూపించడం జరిగింది. ఆ అభిమానం మాకు ఎక్కువైపోయి ఆ ఓట్లు కూడా చాలా ఓట్లు ఎక్కువైపోయి ఆ సీట్లు కూడా ఎక్కువ వచ్చేసాయి ఆ ప్రాంతంలో. 100% ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోవాల్సిన అవసరం లేదు. మా పార్టీ నమ్మింది, మా నాయకుడు నమ్మాడు. బార్డర్ డిస్ట్రిక్ట్స్ మేము తమిళనాడు అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉందని మేము చెప్పట్లా. బార్డర్ లో ఆ 8 నియోజకవర్గాలలో ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం చూపించింది. అక్కడ సీట్లు కూడా గెలిచారు. ఇదే మాటలు నేను చెప్పడం కాదు, మా గెలిచిన ప్రస్తుతానికి అక్కడ వాళ్ళు క్యాంపులో ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 6 మంది తెలుగు వాళ్ళు గెలిచారు. వాళ్ళే రేపొద్దున మీడియా ముందుకు వచ్చి చెప్తారు. సరే, ఇక టీవీకే పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అధర్ అర్జున్, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యల గురించి ఏంటి సార్ అసలు? ఆ వ్యాఖ్యల వెనక ఏం జరిగింది, ఆయన ఏమన్నారు? నేను చెప్పే కంటే మీరు చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఆదావ్ అర్జున గారు చాలా సౌత్ ఇండియాలోనే టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన చాలా పెద్ద, ఇంతకుముందు డిఎంకే పార్టీలో కూడా పనిచేశారు, తర్వాత వీసీకేలో కూడా పనిచేశారు. చాలా ఇండియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కూడా సార్. ఆయన మా పార్టీలో కూడా చాలా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.
విజయ్ సార్ గారి టూర్ అండ్ యాక్షన్ క్యాంపెయిన్ అండ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆదావ్ అర్జున గారు చూస్తారు. ఆదావ్ అర్జున గారు స్పష్టంగా, ఎందుకంటే విజయ్ గారికి ఏది ప్లస్ అవుతుందో అదే చేస్తారు, కానీ విజయ్ గారికి అనవసరమైన విషయాలు అయితే చెప్పరు కదా. విజయ్ గారికి ప్లస్ అయ్యే విషయాలే చెప్తారు. కాబట్టి రాజకీయాల్లో మేము మా పార్టీ కొత్తగా వచ్చింది, ఇంతకుముందు ఇండియాలో ఏ పార్టీలు ఉన్నాయో, ఎవరు బాగా చేశారు, ఎవరు అనేది ఇన్పుట్స్ తీసుకుంటారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పాదయాత్ర కానీ, ఆయన చేసిన స్కీమ్స్ కానీ, ఆయన చేసిన ఒక ప్రజల్లోకి ఆయన రీచ్ అయ్యే విధానాన్ని కూడా అవన్నీ ఇన్పుట్స్ తీసుకొని ఆదావర్జున గారు మా బాస్ విజయ్ గారికి చెప్పడం జరిగింది. విజయ్ సార్ గారు కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. విజయ్ సారే సాక్షాత్తు ఆదావర్జున గారితో మనం జగన్మోహన్ రెడ్డి గాంధీ మీకు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్పలేదు. అప్పట్లో గాంధీ గారు ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళారో, మొన్న ఎలక్షన్స్ లో జగన్ గారు ఎలా అయితే వెళ్ళారో, అలా మనం కూడా వెళ్ళాలి ఆదావర్జున అని విజయ్ గారు చెప్పడం జరిగింది. ఆ మాటల్ని నేషనల్ మీడియాలో ఆదావర్జున గారు చెప్పడం జరిగింది. ఇది నిజం. ఇక అంటే ఈ మధ్య కాలంలో ఇంకా నేను ఫలితాల తర్వాత మరో విషయం కొద్దిగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ప్రచారం చేశారు. ప్రచారం చేస్తూ డిఎంకే పార్టీని ఓడించండి అని చెప్పడమే కాకుండా టీవీకే పార్టీ విజయాన్ని తేలిగ్గా తీసుకోండి, అతను అంత ఇంపాక్ట్ లేదు అని చెప్పి ఆయన మీడియా సమావేశాలు పెట్టారు, రోడ్ షోలు నిర్వహించారు. అంతేకాకుండా చాలా అంశాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అన్నా డిఎంకేకి ఓటు వేయాల్సిందిగా ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ వెదర్ ఇట్ ఈస్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఫర్ హిమ్, ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ అన్నా డిఎంకే ఓడిపోయింది, 3వ ప్లేస్ కి పడిపోయింది. సో దీన్ని ఎలా చూడాలి? అసలు ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాలు మీకేమైనా తెలుసా? ఆయన కోయంబత్తూరు బెల్ట్లో పక్కనున్న మన చెన్నై, గ్రేటర్ చెన్నై 2 చోట్ల ఎక్కువ చేశారు. కృష్ణగిరి జిల్లాలో తలిలో చేశారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఐ రెస్పెక్ట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి గారిని మేము గౌరవించాలి. ఎందుకంటే మేము ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాం, ఇక్కడ పూర్తిగా మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవు. కాబట్టి మాకు ఎప్పుడు తెలిసిందంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పం, ఆయన పక్కనే వెప్పనహల్లి ఉంటది. ఆయన నిజంగా కాన్వాస్ చేయాలనుకుంటే వెప్పనహల్లికి వెళ్ళి చేయొచ్చు. ఆయన అన్నా డిఎంకే కానీ బీజేపీ కానీ అక్కడ చేయకుండా ఆయన వేరే చోటుకి వెళ్ళి చేసినప్పుడు అర్థమైపోయింది ఖచ్చితంగా ఇక్కడ విజయ్ గారు గెలవబోతున్నారు. అదేదో ఫార్మాలిటీ తమిళనాడులో ప్రచారం చేసుకుంటున్నారని. ఆయన ఫార్మాలిటీకి వచ్చినా, బీజేపీ చెబితే వచ్చినా, ఏమొచ్చినా కూడా ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ గారి ప్రభావం అనేది ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఆయన కూడా చెప్పారు. ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నేను మాట్లాడతాను అన్నారు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడలేకపోయాడు విజయ్ గారి గురించి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయనకు అర్థం అయిపోయింది విజయ్ గారు గెలవబోతున్నారని. ఎలక్షన్స్ తర్వాత మాట్లాడతానన్నారు కాబట్టి ఆల్రెడీ మా బాస్ విజయం సాధించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్రిషియేట్ చేసే అవకాశమే ఉండొచ్చు. సో ఓవరాల్ గా టీవీకే పార్టీ ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైఎస్ జగన్ అనుసరించినటువంటి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని అక్కడ డిజైన్ చేసినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? 100% నేను పేరైతే ప్రస్తావించదలుచుకోలేదు, అది విజయ్ గారు ప్రస్తావిస్తారు, అది ఎవరు చేశారేంటి అనేది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న ఒక ఎక్స్ చట్టసభ సభ్యుడు విజయ్ గారికి మేనిఫెస్టోలో సంపూర్ణ సహకారాలు అందించాడు. ఆ పేరు నేను చెప్పకూడదు, అది విజయ్ గారు కానీ పార్టీ కానీ రాబోయే రోజుల్లో చెప్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, ఆ పథకాలు ఏంటంటే ఇక్కడ జగన్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎలాంటివి, ఏవేవి పథకాలు అక్కడ మీ మేనిఫెస్టోలో అమర్చారు? అది మెయిన్ వచ్చేసి అమ్మఒడి పథకం తీసుకున్నారు. ఇంకా వచ్చేసి చాలా ఆల్మోస్ట్ చాలా తీసుకున్నారు మన తెలుగు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎక్కువ, ఎందుకంటే చదువుకునే వాళ్ళకి మనీ ఇచ్చేది, మనీ టైప్ లో ఇచ్చేది, మహిళలకి స్పెషల్ ప్రొటెక్షన్. సార్ జగన్ గారు ఇక్కడ ఏదో యాప్ తయారు చేశారు కదా, సేమ్ అలాంటిది కూడా స్పెషల్ గా అది పెట్టారు. ఇంకా మేనమామ ఏదో పెట్టారు, అక్కడ మేనమామ కానుక ఆయన పెట్టారు. అంటే చాలా మాక్సిమం తెలుగుకి సంబంధించిన రిలేటెడ్ గానే ఉన్నాయి. బట్ ఏంటంటే విజయ్ గారు ఏంటంటే కొంచెం హై లెవెల్లో ఇచ్చారు, తమిళనాడు ప్రజలకి కొంచెం అవసరమైన విషయంలో ఇచ్చారు ఎక్కువ. ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ లో వైఎస్ జగన్ వర్సెస్ విజయ్, ఈ ఇద్దరిలో మీరు గమనించినటువంటి కీలకమైనటువంటి పోలికలు ఏమున్నాయి?
విజయ్ గారిలోను నేను జగన్ గారిలోను నేను నేను పోలికలు వస్తే ఇద్దరు ఈయన సింగిల్ గానే ఈయన అంటే ఎలాంటి ఇక్కడ ఓటం వస్తుందన్నా కూడా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ గానే వెళ్తారు. అది 100%. మా నాయకుడు దళపతి విజయ్ గారు కూడా ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ఓటం వస్తుందని తెలిసినా కూడా సింగిల్ గా ఒక మాట స్టాండ్ తీసుకుంటే స్టాండ్ మీద వెళ్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ లీడర్షిప్ లో ఉన్నారు. ఆయనకి అంటే నేను తెలుగు వాడు కాబట్టి గమనించాను. ఇక్కడ ఆయన బీజేపీ వాళ్ళు ఏమైనా ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఆయన ఐడియాలజీకి ఎన్నికగా పెట్టుకుని ఆయన డైరెక్ట్ గా ఆపోజిట్ గానే ఉన్నాడు. మా నాయకుడు కూడా బీజేపీని శాశ్వత శత్రువుగా ప్రకటించాడు. విజయ్ గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యి పాలన చేద్దామని వచ్చారు. జగన్ గారు కూడా సింగిల్ స్టాండ్ లో ప్రజలలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యి పాలన చేద్దామని వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈక్వల్ లీడర్షిప్ సేమ్ అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే మా పార్టీ టీవీకే పార్టీలో ఉన్న సింపథైజర్స్, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వైసీపీ సింపథైజర్స్, వీళ్ళిద్దరికి కామన్ గా విజయ్ గారు జగన్ గారు ఈక్వల్ గా కనబడతాయి. కాబట్టే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది అనేది కూడా బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. ఇక ప్రధానంగా విజయం తర్వాత త్రిష టాపిక్ ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది తమిళ రాజకీయాల్లో. సో త్రిష రానున్న రోజుల్లో ఎలాంటి రోల్ పోషించనున్నారు? ముఖ్యంగా తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేస్తారు, ఎందుకంటే 2 చోట్ల ఆయన నెగ్గారు కదా. తిరుచి ఈస్ట్ ని వదులుకుంటారంటున్నారు. అక్కడి నుంచి త్రిష పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీనిపై ఏమైనా క్లారిటీ ఉందా? సార్ వాస్తవానికి ఏంటంటే త్రిష గారు వి రెస్పెక్ట్ త్రిష మేడం. ఎందుకంటే రాజకీయాలకు ఎవరైనా రావచ్చు, ఏ పార్టీలో జరగచ్చు. మేడం గారు అయితే నాకు తెలిసి ప్రస్తుతానికి టీవీకే పార్టీ సభ్యురాలు కాదు, కార్యకర్త కాదు, నాయకురాలు కాదు. కాబట్టి మా పార్టీలో చేరినప్పుడు అప్పుడు మేడం గురించి మేము మాట్లాడతామని కూడా తెలియజేస్తున్నాం. అయినా అటువంటి వాతావరణం ఉందా? ఈయన ఈ తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేస్తే ఆమె పోటీ చేసే విషయం అలా లేదండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రాజకీయాల్లో కూడా. ఇప్పుడు త్రిష గారు విజయ్ గారికి ఒక స్నేహితురాలు, చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు జ్యోతిక మేడం గారు స్నేహితురాలే, పూజ హెగ్డే గారు స్నేహితురాలే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్నేహితులే, సూర్య గారు. అంటే ఏమైపోతుంది, ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండడం. మేడం త్రిష మేడం గారు మా పార్టీలో జాయిన్ అయిన రోజు ఆ మేడం గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు మాట్లాడడం అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. సో ఇక లాస్ట్ క్వశ్చన్, ముఖ్యంగా ఇప్పుడు ఆయన మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్ల దూరంలో ఉండిపోయారు. ఇప్పుడు ఏ పార్టీల మద్దతు తీసుకునే ఆలోచనలో ఉన్నారు? ఏ పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి? ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలని ఒక ఆయన నిర్ణయించారా? వాస్తవానికి అయితే ఇప్పటికీ మేము మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉన్నాము. బట్ 11 సీట్స్ ఏమి కావాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మాకు మద్దతు ఇస్తామని చెప్పేశారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకా ఆల్రెడీ మేము మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోయినాం. మేము మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అయిపోయే పార్టీలు మాకైతే ఇచ్చేసాయి. ఇంకా మా నాయకత్వాన్ని, మా నాయకుడు యొక్క లీడర్షిప్ ని నమ్మి వచ్చి వాళ్ళు ఎవరన్నా వేరే పార్టీల వాళ్ళు వచ్చి ఈయనను బలపరిచినా కూడా తీసుకోవడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. బట్ మీ వీఆర్ ఇన్ మ్యాజిక్ ఫిగర్, ఆల్రెడీ మేము మ్యాజిక్ ఫిగర్ లో రీచ్ అయిపోయినాం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది కాబట్టి మ్యాజిక్ ఫిగర్లు అయితే ఉన్నామండి. ఏదైనా కారణాల వల్ల బీజేపీ మద్దతు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? బీజేపీకి వచ్చింది ఒక సీట్ అండి. బీజేపీ అంటే ఇక్కడ కూటమి, నో ఏంటండి, అన్నా డిఎంకే కూటమి. ఇక్కడ అన్నా డిఎంకే కూటమితో డైరెక్ట్ గా అనేది మా నాయకుడు డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ డైరెక్ట్ గా తీసుకునే ప్రసక్తి అయితే లేదు. ఇన్ కేస్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ గా వచ్చి మా నాయకుడిని బలపరిస్తే తీసుకునే అవకాశం ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి వీఆర్ ఇన్ మ్యాజిక్ ఫిగర్. ఓకే, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఆ ముహూర్తం కానీ ఫిక్స్ అప్ అయిందా? ఆల్మోస్ట్ జరుగుతుందండి. ఈరోజు సాయంత్రం సార్ గవర్నర్ గారిని కలుస్తారు, లిస్ట్ తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వస్తారు. మాక్సిమం రేపు కానీ, మాక్సిమం అయితే ఈరోజు నైట్ కి అయితే అఫీషియల్ డేట్ వస్తుంది. బట్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నెహ్రూ స్టేడియంలో మొదలయ్యాయండి ఆల్రెడీ.